Hi dear patrons, ASRA, Advocates Association for Social Responsibility and Awareness. వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించడం, వారి హక్కులకి భంగం వాటిల్లినప్పుడు వారి కోసం న్యాయస్థానంలో కేసెస్ని ఫైల్ చేసి న్యాయం అందించడమే ప్రధాన ఉద్దేశంగా గత 7 సంవత్సరాల నుంచి చేస్తున్న కార్యక్రమాల్లో ఈరోజు ఒక చక్కటి కేసు విషయం అంటే ఇక్కడ 2 విషయాలు నేను మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను. దయచేసి all the patrons of ASRA and all the consumers, please watch this case. ఎప్పుడు కూడా నేను మాట అంటుంటాను, మన యొక్క అవసరమే మనల్ని అన్వేషించి ఆ అవసరాన్ని ఏ రకంగా పూర్తి చేసుకోవాలి, ఆ అవసరంతో జరిగిన బాధతోటి ఎలాంటి విజయాన్ని సాధించవచ్చు అన్నాను చాలాసార్లు చెప్పించాను. సో ఈ క్లేస్ ఫ్యాక్ట్లో చాలా క్లియర్గా అవసరమే విజయం సాధించేలా చేసింది. అయితే రెండోది ఏంటంటే, మనం ఎన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చినా ఎన్ని రకాలు చేసినా ఆ అవసరం అనేది లోపల నుంచి ఇన్నర్ ఫీలింగ్ వచ్చేసి ఏదో సాధించాలి, ఏదో చేయాలని తపన వస్తే గానీ అది సాధించలేరు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ప్యాట్రన్స్, బీ సీరియస్, బీ సిన్సియర్. సో ఆ డెడికేషన్గా తీసుకుంటూ వస్తుంది. రెండో పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ద పవర్ ఆఫ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇక్కడ అవసరం ఏంటంటే, ఇక్కడ ఏదైతే కేసు గురించి ఈరోజు మాట్లాడుతాం, ఇంతవరకు ఆసరా చేసిన కేసెస్ చెప్తాం, ఇంతవరకు ఆసరా సాధించిన విజయాలు చెప్తాం. ద పవర్ ఆఫ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ లో ఉన్న విజయం ఏంటన్నది ఈ కేసులో తెలుస్తుంది. ఈ కేసు ఫ్యాక్ట్స్ లోకి వెళ్తే, ఈ కేసుని ఎవరైతే ఫైల్ చేశారో, ఆ కేసు ఫైల్ చేసిన ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక సాధారణంగా అంటే ఒక కామన్ లైఫ్ లీడ్ చేస్తున్న ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి అండి. చదువుకుంది కేవలం 10th క్లాస్. కాకపోతే జరిగిన అన్యాయంతో ఏదో రకంగా మనం సాధించాలి, విజయం సాధించాలన్న కసి, పట్టుదల అతన్ని విజయం సాధించేలా చేసింది. దీంట్లో విజయవంతం సాధించిన తర్వాత ఆయన ఆసరాన్ని ఆశ్రయించాడు. ఆసరా నుంచి దాన్ని ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలో మనం ఫర్దర్గా చేసిన సపోర్ట్ మన తెలియదు. కాకపోతే ఆయన స్వయం కృషే విజయం సాధించింది. ఈ ఫ్యాక్ట్స్ ప్రతి ఒక్క వినియోగదారు తెలియాలని, ఆసరా ప్యాటర్న్ తెలియాలని చెప్పేసి ఆ కేసు చేసిన వివరాలు నేను దీని ద్వారా తెలియజేస్తాను. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ కేస్. ఎవ్రీ కన్జ్యూమర్ హ్యాస్ టు నో అబౌట్ దిస్ పవర్ ఆఫ్ దిస్ కేస్. ఈ కేసు ఫ్యాక్ట్స్లోకి వస్తే ఎవరైతే కేసు ఫైల్ చేశారో, ఇక్కడ కేసు నెంబర్, ఇక్కడ సిసి నెంబర్ 21/2015 డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరం ఖమ్మం జిల్లాలో దీన్ని ఫైల్ చేయడం జరిగింది. ఇక్కడ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో, కంప్లైంట్ బి సత్యనారాయణ అండి. ఇక్కడ ఆపోజిట్ పార్టీ ఎవరైతే ఉన్నారో, ఆపోజిట్ పార్టీ తహసీల్దార్ పాలవంచ, ఖమ్మం డిస్ట్రిక్ట్. ఇది ఒక రైతు, 10th క్లాస్ కూడా పూర్తి చేయని ఒక రైతు ఒక ఎంఆర్ఓ మీద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ లో కేసుని ఫైల్ చేసి యాక్ట్ మొత్తం అంతా ఆయన చదివి ఉన్న వెసులుబాటుని దాన్ని తన యొక్క విజయంగా మలుచుకొని ఎలా జరిగిందన్నది ఈ సంఘటన. ఇక్కడ సంఘటన వివరాల్లోకి వెళ్తే మిగతా అంతా మనం నా ప్రెజెంటేషన్ అయిన తర్వాత ఆ సత్యనారాయణ గారి వాయిస్ నుంచి ఆయన కూడా మీరు వినాలి, చూడాలి అని ఎలా సాధించాడు. అది కేవలం పట్టుదల. we all have to appreciate him. At the same time, we all have to know more lessons from this particular case, because this is the only case which we can give more support and more power to the consumers. ఈ కేస్ ఫ్యాక్ట్స్ లోకి వెళ్తే, కొత్తగా ఫామ్ అయిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమ ప్రధాన ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో పాస్ చేసిందండి. ఆ జీవో నెంబర్ 69 గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జీవో, అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ ఆ జీవోని 13/8/2014 ఒక జీవో తీసుకొచ్చింది. ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, రైతులకి సహాయం అందించాలి, రైతులకి వాళ్ళకి ఏ రకంగా ఎంత మంచి కార్యక్రమాలు చేసుకొచ్చిన మంచి అద్భుతమైన ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన ఈ యొక్క పథకాన్ని ఒక అధికారి నిర్లక్ష్యం వల్ల, సేవాలోపం వల్ల ఒక రైతుకి జరిగిన నష్టమే ఈ కేసు సారాంశం. కేసు ఫ్యాక్ట్స్లోకి వెళ్తే, ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో ఏంటంటే 13/8/2014 తీసుకొచ్చిన జీవో ఏంటంటే, అగ్రికల్చర్ లోన్స్, గోల్డ్ లోన్స్ పెట్టి అగ్రికల్చర్ పర్పస్ మీద ఎవరైతే రైతులు కమర్షియల్ లోన్స్ బ్యాంకుల నుంచి కానీ, కోఆపరేటివ్ సొసైటీస్ కానీ, ఎనీ కమర్షియల్ బ్యాంక్స్ నుంచి తీసుకున్న లోన్స్ ఏవైతే ఉన్నాయో 13/8/2014 వచ్చేసరికి వాళ్ళు ఏదైతే లోన్లో 1 లక్ష రూపాయల దాకా లోన్ని రాయితీ ఇచ్చి, అంటే మాఫీ చేసి ఆ యొక్క ప్రభుత్వం ఒక అవకాశాన్ని రైతులకు కల్పించింది. అయితే
ఇక్కడ ఎవరైతే ఇక్కడ మన యొక్క బి సత్యనారాయణ కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో ఈయన కూడా ఆల్రెడీ ఈ ప్రభుత్వం నుంచి ఈ యొక్క జీవో వచ్చే టైంకి ఆయన ఒక బ్యాంక్ లో లోన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆయనకు ఒక గోల్డ్ లోన్ అండి ఫర్ ద పర్పస్ ఆఫ్ అగ్రికల్చర్. అండ్ హీ అబ్టైన్డ్ 9, అది బ్యాలెన్స్ ఎంత ఉందంటే 90,557 రూపాయలు ఉంది. అలాగే మరొక బ్యాంక్ లో, మరొక కమర్షియల్ బ్యాంక్ లో ఇంకొక అగ్రికల్చర్ లోన్ ఉంది, 25,142 రూపాయలు ఉంది. అయితే ఎప్పుడైతే ప్రభుత్వం వారు కల్పించిన ఫెసిలిటీ ఏదైతే ఉందో, గవర్నమెంట్ జియో ఇష్యూ చేసింది. దీని పని ఏంటంటే ఎంఆర్ఓ ఎవరెవరికి వచ్చాయో పట్టాదారు పాస్ పుస్తకాన్ని ఆయన తీసుకొని ఎవరెవరు లోన్స్ ఫెసిలిటీస్ ఉన్నాయో వాళ్ళందరికీ రాయితీ ఇచ్చి వాళ్ళకి సో ఈ యొక్క సహాయాన్ని అందించేలా చేయడం ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగ కార్యక్రమం. కాకపోతే ఆశ్చర్యకర విషయం ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే ఫెసిలిటీ ఇచ్చిందో దాన్ని సరిగ్గా అందించలేదు కాబట్టి ఈ కేసు ఫైల్ చేసిన సత్యనారాయణ. కేసు ఫ్యాక్ట్స్ లోకి వచ్చిన సత్యనారాయణ గారి వాదన ఏంటంటే, నాకు ప్రభుత్వం ఇచ్చిన రాయితీ నాకు రాలేదు కాబట్టి ఇది డిఫిషియెంట్ సర్వీస్ కింద వస్తుంది, ఇది సేవా లోపం వస్తుంది, ఇక్కడ కన్జ్యూమర్ సేవా లోపం వస్తుంది. కేసు ఫైల్ చేశారు. కోర్టు కేసు తీసుకుంది. కోర్టు సీసీ నెంబర్ ఇచ్చింది. ఆపోజిట్ పార్టీ సమ్మన్స్ తహసీల్దార్కి పంపించింది. తహసీల్దారు వాళ్ళు వచ్చారు, కోర్టులో వాళ్ళ యొక్క కౌంటర్ ఫైల్ చేశారు. అయితే ఆశ్చర్యకర విషయం చూడండి, అంటే ఇది ఎంత దారుణంగా ఉందంటే, ఒక సామెత ఒకటి ఉంది, దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదంటానికి ఏదో ఇది ఒక సామెత లాగా వీళ్ళు వేసిన కౌంటర్ ఎలాగేస్తున్నారంటే, అయ్యా మేము గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసింది కరెక్టే, ₹1,00,000 రాయితీ ఇచ్చింది కరెక్టే, కాకపోతే ఎవరైతే సత్యనారాయణ అనే వ్యక్తి ఉన్నారో సత్యనారాయణకి 2 లోన్స్ ఉన్నాయండి. ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉంది, ఇంకోటి ఇంకో బ్యాంకులో ఉంది. ఒక బ్యాంక్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 90,552 రూపాయలు ఉన్నాయి, ఇంకో బ్యాంక్ లో 25,142 రూపాయలు ఉన్నాయి. గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీ లోన్ తోటి ఏవైతే గవర్నమెంట్ ఒక జీవోలో ఒక చిన్న మాకు ఒక ఇది పెట్టిందండి, ఏవైతే ఫస్ట్ లోన్ మీరు ఫస్ట్ లోన్ అటెంప్ట్ చేస్తున్నారో దాంట్లో రాయితీ ఇవ్వమని, దీని ప్రకారం 25,000 రూపాయలు మేము 7,000 రూపాయలు ఆయన్ని డిబెట్ చేస్తాం కాబట్టి మా పని మేము చేస్తాం. చూడండి ఎలా తప్పించేసుకున్నారు. అంటే కనీసం అక్కడ మనసు పెట్టి ఆ యొక్క రైతు, మనం 2 విషయాలు చూసుకోవాలండి. రైతు మన దేశానికి, రైతు ఒక వెన్నెముక, సోల్జర్ ఒక వెన్నెముక, ఇద్దరు లేకపోతే మనం లేవు. అలాంటి రైతుకి ఇచ్చిన బెనిఫిట్ లో కూడా ఎంత నెగ్లిజెన్సీ అంటే సింపుల్ గా తేల్చేశారంతే. కోర్టు పరిగణలో తీసుకుందండి. కోర్టు తీసుకున్నది చాలా స్పష్టంగా జీవో ఆర్డర్ చూసింది, ఈయన ఉన్న లోన్స్ ఏంటో చూసింది. చూసిన తర్వాత కోర్టు ఒక చక్కటి, అంటే బిఫోర్ ప్రొనౌన్సింగ్ ద జడ్జిమెంట్ కోర్టు ఒక చక్కటి వాక్యాలు పెట్టిందండి. వాళ్ళు ఒకటే మాట అన్నారు, ద సర్వెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆల్సో ద సర్వెంట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ద యూజ్ ఆఫ్ దేర్ పవర్ మస్ట్ ఆల్వేస్ బి సబార్డినేట్ టు దేర్ డ్యూటీస్ ఆఫ్ సర్వీస్, దేర్ డ్యూటీ ఆఫ్ సర్వీస్ అన్నారు. చూడండి ఎంత చక్కగా అన్నారు. అలాగే నో లా ప్రొవైడర్ ప్రొటెక్షన్ అగైనెస్ట్ ఇట్. సర్వెంట్ గవర్నమెంట్ సర్వీస్ చేయవలసిన డ్యూటీలో తాను తప్పుగా చేసినా కూడా దాన్ని కాపాడేలా ఎలాంటిది లేదని చెప్పేసి దాన్ని చాలా క్లియర్ గా ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని పరిగణలో తీసుకుని జీవో ఇచ్చింది, జీవో ఈయనది డెబిట్ చేయింది, ఏదైతే లోన్ రాయితీ రాలేదు అన్ని పరిగణలో తీసుకొని కోర్టు ఈ కేసుని ఒక సెన్సేషన్ మంచి జడ్జిమెంట్ ఇచ్చిందండి. చాలా క్లియర్ గా చెప్పారు. సో ఇక్కడ దిస్ ఈస్ ద గవర్నమెంట్ స్కీమ్ ఫర్ సపోర్ట్ ఆఫ్ ఫార్మర్స్. గవర్నమెంట్ సపోర్ట్ ఫార్మర్స్ ఇచ్చిన స్కీమ్ ని ప్రాపర్ గా ఎగ్జిక్యూషన్ చేయలేదు కాబట్టి యాజ్ పర్ ద కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ సెక్షన్ 14 ప్రకారం ఇది కేవలం డిఫిషియెంట్ సర్వీస్ కింద వస్తుంది. యాజ్ పర్ సెక్షన్ 14 ఆఫ్ కంప్లైంట్ అండ్ యాజ్ మే బి అవార్డెడ్ ఇట్ ఈస్ అన్ కాంపన్సేషన్ ఇచ్చే అధికారం. అంటే ఇక్కడ కనపడుతుంది మాకు చేసిన తప్పు సేవా లోపం కనపడుతున్న డిఫిషియెంట్ సర్వీస్ కి తీసుకుని ఆ ₹1,00,000 రాయితీ చేయలేదు కాబట్టి ఆ యొక్క తహసీల్దారే ఆ బ్యాంకుకి లెటర్ రాసి ఈ వినియోగదారుడు రాయితీ పొందేలా చేసే అవకాశాన్ని కల్పించాలని డైరెక్షన్ ఇస్తూ చేసిన తప్పుకి డెఫిషియెంట్ సర్వీస్ కింద మెంటల్ అగోనికి కాంపన్సేషన్ గా ₹10,000 వాళ్ళకి కాంపన్సేషన్ విధించి 1,000 రూపీస్ కాస్ట్ ఆఫ్ దిస్ ఎక్స్పెన్సెస్ కూడా విధించింది. అయితే ఇక్కడ ఒక చక్కటి విషయం మనం అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ అడ్వకేట్ లేరండి, ఇక్కడ ఆయనకి ఎవరు సపోర్ట్ లేరు. జస్ట్ 10th క్లాస్ చదువుకున్న రైతు టోటల్ గా అంటే ఇక్కడ 2 విషయాలు మీకు ముందు నుంచి ఒకటి చెప్తున్నాను. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎంత ఈజీగా ఉంది, కన్స్యూమర్ కోర్ట్స్ లో ఎంత వెసులుబాటుగా మనకి సర్వీసెస్ చేస్తున్న దానికి ఈ కేసు ఒక ఉదాహరణ. ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ వచ్చిన తర్వాత అగైన్ దే అప్పీల్కి వెళ్ళారండి. తహసీల్దార్ ఖమ్మం డిస్ట్రిక్ట్ పాలవంచ తహసీల్దార్ అప్పీల్
తెలంగాణ స్టేట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్ హైదరాబాద్లో అప్పీల్ చేయడం జరిగింది. ఫస్ట్ అప్పీల్ నెంబర్ 239/2017 కింద తీసుకున్నారు. హానరబుల్ జస్టిస్ ఎంఎస్కే జైస్వాల్ గారు దీన్ని తీసుకున్న అప్పీల్ అయితే ఫైల్ చేశారు, కానీ దే ఆర్ నాట్ ప్రాపర్లీ రెస్పాండింగ్ దిస్, హెన్స్ అప్పీల్ ఆల్సో డిస్మిస్. ఇక్కడ ఆసరా నుంచి మేము చేసే సపోర్ట్ ఏంటంటే దీన్ని ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలి, ఆ ₹1,00,000 ₹10,000 కాంపన్సేషన్ తహసీల్దార్ పే చేస్తారు, ఎలా పే చేస్తారు రావాల్సిందే. దీన్ని ఎగ్జిక్యూషన్ పిటిషన్ నుంచి రైతు కుటుంబానికి ఒక చక్కటి అవకాశం కలిగేలా చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ఐ రిక్వెస్ట్ ఆల్ ద ప్యాట్రన్స్, ప్లీజ్ వాచ్ ఈ కేసుని మొదటి నుంచి 2015 నుంచి తనకు తానుగా డిస్ట్రిక్ట్ ఫారంలో, స్టేట్ ఫారంలో ఎలా వాదించుకున్నారు, వాదనలు ఎలా తీసుకెళ్లారు, ఆయనలో ఉన్న ఫైర్ నాకు బాగా నచ్చిందండి. ఇలాంటి ప్యాటర్న్స్, ఇలాంటి విషయాలు మన కన్జ్యూమర్లు తీసుకెళ్తే ఇది ఒక కన్జ్యూమర్ విజయంగా సాధిస్తుంది. సో ఈ కేస్ ఫ్యాక్ట్స్ని ఒకసారి చూడండి, కంపల్సరీ మిస్ అవ్వకుండా చూడాల్సిన ఫ్యాక్ట్. ఈ వీడియో చూస్తున్న మిత్రులకు, పెద్దలందరికీ మరియు సోదర సోదరిమణులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు సమర్పిస్తూ, నేను ఈ వీడియో చేయడానికి గల కారణాన్ని ఉద్దేశిస్తూ మీకు పవిత్రమైనటువంటి వినియోగదారుల పరిరక్షణ హక్కు చట్టం గురించి 1986 మరియు 2019 సవరించబడిన చట్టం గురించి తెలియజేయాలన్న ఉద్దేశంతో నేను ఆసరా ఆర్గనైజేషన్స్ వారి సహకారంతో ఈ యొక్క వీడియోను మీతో పంచుకోవడానికి చాలా సంతోషిస్తూ, ఆనందపడుతూ మీకు నేను సాధించిన విజయాన్ని మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను సార్. దయించి మీరు నాకు విలువైన సమయాన్ని వెచ్చించి ఈ వీడియో చూస్తున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు అర్పిస్తున్నాను సార్. నా పేరు బుడగం సత్యనారాయణ, మాది కొత్తగూడెం జిల్లా పాలంచ మండలం యానబేలు గ్రామం. నేను ప్రధాన వృత్తి వ్యవసాయాన్ని కొనసాగిస్తూ నేను జీవనం సాగిస్తున్నాను. ఈ యొక్క పరిణామ క్రమంలో 2014 సంవత్సరంన తెలంగాణ ప్రభుత్వం వారు రైతులకు ₹1,00,000 వరకు రుణమాఫీ పథకం ప్రవేశపెట్టి ఉన్నారు. ఈ యొక్క రుణమాఫీ పథకం సంబంధించి చాలామంది రైతులు కూడా ఎవరికి కూడా ₹1,00,000 రుణమాఫీని ఎక్కువ శాతం చేయలేదు. దాంట్లో నేను లబ్ధి పొందకుండా ఉండటం కారణం చేత నేను పవిత్రమైనటువంటి వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని ఖమ్మం జిల్లా వారి కోర్టుని ఆశ్రయించాను. పార్ట్ ఇన్ పర్సన్గా, అంటే సొంతంగా లాయర్తో సంబంధం లేకుండా నేను సొంతంగా రైతులు వాదించుకునే విధంగా మరియు ఒక చట్టం కల్పించిన అవకాశం, సౌకర్యంతో నేను కేసు ఫైల్ చేయడం జరిగిందండి. దీంట్లో నాకు గౌరవ కమిషన్ వారు, గౌరవ అధ్యక్షులు వారు సానుకూలంగా స్పందించి సంవత్సరం తర్వాత ఈ యొక్క కేసుపై విజయాన్ని రైతులకు అంకితం చేయడం జరిగింది. దీంట్లో 10,000 పరిహారంతో పాటు ₹1,000 జరిమానా, ₹1,00,000 రుణమాఫీ చేయాలని చెప్పని గౌరవ జిల్లా కోర్టు వారు కిరణ్ కుమార్ గారు ఆదేశాలు జారీ చేశారు. దీంట్లో మరియు ఈ యొక్క కేసు CC నెంబర్ 21/2015లో యొక్క కేసులో ప్రతివాదిగా ఉన్న పాలంచ తహసీల్దార్ గారు ఆదేశాలు అందుకొని ఈ యొక్క ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిరసనగా, అంటే వ్యతిరేకంగా మరియు రాష్ట్ర కోర్టులో వారు కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ కేసు సమ్మన్లు అందుకున్న తర్వాత నేను రాష్ట్ర హైకోర్టు మన హైదరాబాద్ కమిషన్లో హాజరైన తర్వాత నా యొక్క వాదనని మరియు ఈ కేసు సంబంధించిన పూర్వపరాలను జడ్జి గారికి అందజేస్తూ ఈ యొక్క ఆర్డర్ని సంపూర్ణంగా సమర్థవంతంగా అమలు చేయాల్సిందిగా కోరుతూ, నాకు సంబంధించిన కాగితాలను, డాక్యుమెంట్లను, భూమి రకం రసీదు కాగితాలు, వారు చేయకుండా చేసిన రుణమాఫీ జీవో సంబంధించిన అన్ని డాక్యుమెంట్ అన్నిటినీ గౌరవ రాష్ట్ర కమిషన్ వారికి అందించి న్యాయం చేయాలని నేను విన్నవించుకున్నాను సార్. ఇదే ఒక సంవత్సరం తర్వాత రాష్ట్ర కమిషన్ వారు పూర్వపరాలను, వాదోపవాదాలను అన్నింటినీ పరిశీలించిన తర్వాత MRO గారు, ప్రతివాది గారు, పాలంచ తహసీల్దార్ గారు వేసిన పిటిషన్ కొట్టివేశారు. మా యొక్క విన్నపాన్ని అంగీకరించి ఆహ్వానించి ఈ యొక్క ఖమ్మం జిల్లా కోర్టు యొక్క ఆదేశాలని సమర్థించేస్తూ తీర్పు 2020న ఇచ్చారు సార్. ఈ యొక్క ఆదేశాలను అందుకొని నేను ఎగ్జిక్యూటివ్ పిటిషన్ను ఖమ్మం జిల్లా కోర్టులో వేశాను సార్. ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ పిటిషన్ను ఆసరా ఆర్గనైజేషన్ ద్వారా నేను సంపూర్ణ విజయం కోసం పోరాడుతూ నా యొక్క కర్తవ్యాన్ని కొనసాగిస్తున్నానండి. నేను ఈ యొక్క సాధించిన విజయాలను మీకు ఈ ఆసరా ఆర్గనైజేషన్ ద్వారా పంచుకోవటానికి సంతోషిస్తూ, మరియు ఆసరా ఆర్గనైజేషన్ వారు ఎన్నో కేసుల్లో వినియోగదారుల తరపున పోరాడుతూ అనేక విజయాలు సాధించారండి. ఈ యొక్క విజయాలన్నింటినీ కూడా
మనం యూట్యూబ్లో ఛానల్ ద్వారా వారు మన ప్రజానికానికి వినియోగదారులకు అందరికీ చేరువలో ఉంచారు. కావున మనం అటువంటి వీడియోలను చూస్తూ ప్రతినిత్యం స్ఫూర్తి పొందుతూ ప్రతినిత్యం మనకు చుట్టుపక్కల జరిగే అన్యాయాలపైన మన వంతుగా మన కర్తవ్యంగా కొన్నింటినైనా మన ఆధీనంలోకి స్వీకరించి వాటి మీద పోరాడి విజయాలను వరించే విధంగా మనకు పవిత్రమైన చట్టం కల్పించిన అవకాశాలని హక్కులని మనం సద్వినియోగం చేసుకోవాలని ఈ రకంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా నా యొక్క విజయాలన్నింటినీ నా సొంతంగానే చేసుకున్నాను. అంతేకాకుండా ఇతరులు చేసిన సహకారం కూడా మరవలేనిది, వెలకట్టలేనిది. అందరి సహాయ సహకారాలతోటే నేను ఈ యొక్క విజయాలన్నింటినీ కూడా అందుకున్నానని చెప్పని సంతోషంగా ఆనందంగా మీకు ఈ విధంగా చెప్తున్నానండి. కాబట్టి మీరు కూడా మీకు జరిగే ఏవైనటువంటి అన్యాయాలపైన మోసాలపైన మీరు స్పందించి పవిత్రమైన చట్టాలను ఆశ్రయించి దానికి సంబంధించినటువంటి విధంగా మీ యొక్క వనరులు అవకాశాల ద్వారా చట్టాలను ఆశ్రయించి మీరు విజయాలు పొంది మరి యొక్క చట్టం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ మీరు కూడా సాధ్యమైనంత వరకు అన్నింటి కాకపోయినా కొన్నింటినైనా మనం గట్టిగా పోరాడి విజయం సాధించాలని కోరుతూ ఈ యొక్క అవకాశం కల్పించిన ఆస్రా ఆర్గనైజేషన్ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ ఆశయం సంకల్పం బలమైంది. అందుకని ఈ రకంగా ఆస్రా ఆర్గనైజేషన్లను మరియు ఇలాంటి స్వచ్ఛంద సంస్థలను మనం అందరం ఆశ్రయించాల్సిన అవసరం ఉంది, వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పొందడం మన హక్కు. ఈ హక్కును లంచంతో కొనొద్దు. మన హక్కుల్ని అవకాశాలని రైట్స్ని తెలుసుకుందాం, వీటన్నింటినీ సద్వినియోగం చేసుకుందాం. సెలవు. చూసారా ఎంత చక్కగా ఆయనలో ఉన్న ఆవేదనని ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఎంత చక్కటి విజయాన్ని సాధించారు. ఇది మరొక కన్జ్యూమర్ విజయం అండి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కన్జ్యూమర్స్ అండ్ ఆల్ ద ప్యాటర్న్స్ ఆఫ్ ఆస్రా, ప్లీజ్ ఇఫ్ ఎనీ ఆఫ్ queries, please feel free to contact me. My mobile number 9246678557. Please visit our website www.asra.in. ఈ వీడియోని టుడే న్యూస్ ఛానల్ వారు చేస్తున్న ఈ యొక్క ప్రయత్నాన్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ టు గివ్ more information about the Consumer Protection Act. Thank you very much.